అయితే కొట్టినట్టుగా అయితే మనకు కనబడట్లేదు, కానీ తోశారు ఆమె. ఎందుకంటే వాళ్ళకి అడ్డుపడిపోతుంది ఈమె, డోర్ తెరవనివ్వట్లేదు, తోశారు. మామూలుగా అయితే సుప్రీంకోర్టు దీని ప్రకారం స్త్రీలను డీల్ చేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ని ఉపయోగించాలి, మగవాళ్ళని ఉపయోగించకూడదు అనేది ఉంది. కానీ ఇది ఎవడూ పాటించడం. మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ హెచ్సియు అప్పుడు అమ్మాయిలు దీంట్లో అమ్మాయిల్ని మగవాళ్ళు కూడా డీల్ చేస్తున్నారు రఫ్గానే, అనేక చోట్ల చేస్తారు. కాకపోతే ఏమంటే ఒక మాజీ మంత్రి స్థాయి వాళ్ళని ఇలా చేస్తే ఇంకా మామూలు మహిళల పరిస్థితి ఏంటన్న ప్రశ్న అయితే వస్తుంది. సో అలాగే మేము డీల్ చేసి అతన్ని బలవంతంగా లాక్కెళ్ళిపోలేదు, లాక్కోళ్ళని ట్రై చేశారు. చివరికి ఈమె సక్సెస్ అయింది. ఈమె కారులోనే ఎడ్లపాడుకి తీసుకెళ్ళి అప్పగించి వచ్చింది. సో ఇది దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడు మా మేడంని చెంపదెబ్బ కొట్టాడు అతను, తోసేసుకుని, అంటే గుంపులో ఒక్కోసారి మనకి ఏం జరిగిందో అర్థం కానప్పుడు అక్కడ కొట్టాడని వాళ్ళు ఏవో అక్కడ మార్క్ చేసి చూపిస్తున్నారు. దీని మీద ఆల్రెడీ అంబటి రాంబాబు, పేరు నాని వీళ్ళంతా గొడవ చేస్తున్నారు. ఇది కామనే. అయితే ఇప్పుడు దీంతో పాటు ఈమెను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉందనేది ఒక వార్త వస్తుంది. నిజానికి అరెస్ట్ అయిపోయింది అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఒకటి దేంట్లో ఈ కేసులు అరెస్ట్ చేయతంటే, ఈ మీద ఆల్రెడీ 2-3 కేసులు ఉన్నాయి. ఒకటి ఇంపార్టెంట్ కేసు ఏంటంటే, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎడ్లపాడు, పల్నాడు జిల్లా ఎడ్లపాడులో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది, కంపెనీ. దాని యజమాని నల్లపనేని చలపతిరావు ఈ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మార్చిలో కంప్లైంట్ ఇస్తే అక్కడ అప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దానికి రిలేటెడ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు దాని మీద ఎంక్వైరీ జరిపింది. ఎందుకంటే గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా ఉంటున్న పల్లె జాషువా ఐపీఎస్ ఆఫీసరు, ఈమె కుమ్మక్కయ్యి ఈ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించారని. ఇది ఎలా జరిగిందంటే, ఫస్టు వీళ్ళకి ఫోన్ చేశాడు పిఏ రామకృష్ణ, దొడ్డ రామకృష్ణ ఈమెకి పిఏగా ఉన్నాడు. ఫోన్ చేసి ఇట్లా మేడము ఒకసారి మీ దానికి విజిట్కి వస్తారని చెప్పారు. సరైన విజిట్కి వెళ్ళారు. ఈమె వీళ్ళ తమ్ముడు గోపిచంద్, గోపీనాథ్ వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అన్నీ చూశారు. అర్థమైంది వాళ్ళకి, దీని వర్త్ ఎంత ఉండొచ్చు, మనం ఎంత డబ్బులు డిమాండ్ చేయొచ్చు అనుకున్నారు. అయిపోయింది, వచ్చేసారు. దాని తర్వాత ఒకసారి మేడం వచ్చి కలవమని ఈ నన్నపనేని చలపతిరావుకి చెప్పారు. చలపతిరావు వచ్చి మేడం దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక పిఏ అండ్ అసిస్టెంటు, అదే తమ్ముడు పిఏ ఇద్దరు 5 కోట్లు ఇవ్వాలి, మీకు 5 కోట్లు వేస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. లేదు నేను అంత ఇచ్చుకోలేనంటే ఫైనల్గా 2,20,00,000కి బేరం కుదిరింది. 2 కోట్లు గోపీనాథ్కి ఇచ్చాడు, అంటే మేడంకి ఇచ్చాడు 2 కోట్లు. గోపీనాథ్ తీసుకున్నాడు. ఇంకొక 10 లక్షలేమో డీల్ మాట్లాడిన దానికి వాళ్ళ పిఏకి రామకృష్ణకి ఇచ్చారు. ఇంకొక 10 లక్షలేమో ఈయన జాషువాకి. ఎందుకంటే జాషువా మధ్యలో వెళ్ళి రైడ్ చేశాడు. ఈయన ఫస్ట్ డబ్బులు ఈయన అన్నాడు, డబ్బులు ఇకపోతే జాషువా వెళ్ళి రైడ్ చేశాడు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి రైడ్ చేసి నీ కంపెనీలో అవకతవకలు అవి జరుగుతున్నాయి, ఆ సెక్షన్ ఈ సెక్షన్ అనేసి గొడవ చేశాడు. సో మామూలుగా ఇట్లాంటి రైడ్కి వెళ్ళాలంటే పై అధికారులకు చెప్పాలి. అవేవి అంటే ప్రొసీజరల్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అవేవి ఆయన ఫాలో కావాలి. వెళ్ళి చేశాడు. దాంతో భయపడి తను చర్చలకు వచ్చాడు. 5 ఇవ్వలేని 2 ఇస్తానని చెప్పాడు. ఇది ప్రాసెస్ కాబట్టి అతను వచ్చి రైడ్ చేశాడు కదా కష్టపడి, పాపం అతనికి ఒక 10 లక్షలు, ఈ బేరాలంతా ఇవంతా డీల్ చేసిన దానికి పిఏకి ఒక 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చాడు. ఇది జరిగింది. సో A1గా ఏముంది, A2గా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. మిగతా అందరిని అరెస్ట్ చేశారు సార్. జాషువా అని, తర్వాత రామకృష్ణ అని, గోపీనాథ్ అజ్ఞాతంలో ఉంటే హైదరాబాద్ నుంచి పట్టుకుపోయారు. వీళ్ళందరూ కోర్టులకు ముందస్తు బెయిల్కి వెళ్ళారు, కానీ కోర్టులు ఇవ్వలేదు. ఇప్పుడు ఈమె ఉందన్నమాట. A1ని అరెస్ట్ చేయకుండా A2, 3ని అరెస్ట్ చేయడం పట్ల కూడా విమర్శలు ఉన్నాయి. కాకపోతే చంద్రబాబు ఏది చేసినా టైమింగ్ చూసుకుని చేస్తాడు కదా. అంటే ఎప్పుడు రజనీని అరెస్ట్ చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది అనేది చూస్తారు. అంటే అదేదంటారు కదా, ఒకసారి దెబ్బ కొడితే 5-6 ప్రయోజనాలు ఉండాలి, ఒకటే కాదు, మ్యాక్సిమం ప్రయోజనాలు ఉండేట్టుగా చూసుకోవడం అనేది రాజకీయ నాయకులు ట్రై చేస్తారు. ఎవరైనా టైమింగ్ చూసుకునే చేస్తారు. అలాగే చంద్రబాబు కూడా టైమింగ్ చూసి ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అది ఒక కేసు అయితే, రెండో కేసు SC/ST అట్రాసిటీస్. అదేంటంటే ఫణీంద్ర అండ్ రామకృష్ణ అనే ఇద్దరు
వీళ్ళ అసిస్టెంట్ల మీద ఈ మీద కేసు పెట్టారు. చిలకలూరిపేట సూర్యనారాయణ మీద కూడా పెట్టారు. ఒక ఎస్సీగా ఉన్న పిల్లి కోటేశ్వరరావు అనే అతన్ని 5 రోజులు తీసుకెళ్ళి టార్చర్ చేశారు. ఎందుకు చేశారంటే అతను టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అక్కడ. అతను వీళ్ళ మీద పోస్టులు పెడుతున్నారని అతను అరెస్ట్ చేశారు. అతను ఎస్సీ/ఎస్టీ కింద ఆ సీఏ మీద వీళ్ళ మీద పెట్టాడు. చూడండి ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఇదే రేపు రిపీట్ అవుతుంది. వైసీపీగానే వస్తే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించిన అక్కడ లోకల్ లీడర్ల మీద మళ్ళీ ఇదే కథలు మనం ఎట్లా చెప్పుకుంటాం రివర్స్లో ఒక 5 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత. సో ఇదేంటంటే ఒక విసియస్ సర్కిల్. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం, ప్రతిపక్షాల కేడర్ని కావచ్చు, నాయకులను కావచ్చు, వాళ్ళని అక్కడ అధికారులను కావచ్చు, వాళ్ళని చేయడం. ఇప్పుడు ఈ సుబ్బారాయుడిని మేము గుర్తుపెట్టుకుంటా ఉన్నామని వాళ్ళు అంటున్నారు, సిఐ సుబ్బారాయుడిని. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వస్తే సిఐ సుబ్బారావుని, ఆ పుల్లారావుని, వీళ్ళందరినీ, సుబ్బారాయుడు, పుల్లారావు వీళ్ళందరినీ వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది ఒక విసియస్ సర్కిల్. అంటే పీపుల్ సెంట్రిక్ పరిపాలన అనేది పక్కన పెట్టి రివెంజ్ సెంట్రిక్ పరిపాలనగా మారిపోయినాయి. ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ మోడీ ప్రభుత్వం దీనికి పెద్దన్న. దాని నుంచి అందరూ కూడా సేమ్ మోడల్ని కప్పికొడుతున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.